I am Dr. Pavni, consultant in the Department of Obstetrics and Gynecology, Pratima Hospital, KPHB branch. ఇవాళ మనం ఫస్ట్ ట్రైమిస్టర్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో నార్మల్ గా పేషెంట్ మనకి ఏమేం కంప్లైంట్స్ ఇస్తారు, దాన్ని ఎలా మనం సాల్వ్ చేయాలి, వాట్ కుడ్ బి ద ఈజియెస్ట్ మెథడ్ టు ట్రీట్ అన్నది మనం తెలుసుకుందాం. ఫస్ట్ ట్రైమిస్టర్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి? ఫస్ట్ కన్సీవ్ అయిన దగ్గర నుంచి అంటే యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ అయిన దగ్గర నుంచి 12 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ వరకు దట్ ఈస్ కాల్డ్ as ఫస్ట్ ట్రైమిస్టర్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. యూజువల్ గా పేషెంట్ మనకి వచ్చే కంప్లైంట్స్ ఏంటి అంటే పీరియడ్ మిస్ అవ్వటం, బ్లీడింగ్ అవుట్ స్పాటింగ్, పెయిన్ ఇన్ ద లోవర్ అబ్డోమెన్ అంటే పొత్తి కడుపులో నొప్పిలాగా, యూరిన్ ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువ అవ్వటం, మోషన్ అంటే మోషన్ ఫ్రీగా అవ్వకుండా అంటే కాన్స్టిపేషన్ అట్లాగే ఏమైనా, అండ్ స్టమక్ బ్లోటింగ్ సెన్సేషన్ అండ్ ల్యాక్ ఆఫ్ స్లీప్, ఇవన్నీ ఉంటాయి. ఫస్ట్ థింగ్ మిస్డ్ పీరియడ్ అనగానే అది ప్రెగ్నెన్సీయా కాదా అన్నది మనం రూల్ అవుట్ చేసుకోవాలి. చాలా మంది ఏంటి అంటే ఇంట్లోనే యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకొని వచ్చాం మేడం, అది వీక్లీ పాజిటివ్ వచ్చింది లేదా స్ట్రాంగ్లీ పాజిటివ్ వచ్చింది అని చెప్పేసి వస్తూ ఉంటాం. బట్ 100% కన్ఫర్మేషన్ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కాదండి. అది ప్రెగ్నెన్సీయా కాదా అని చెప్పి రూల్ అవుట్ చేసుకోవడానికి మనం సీరం బీటా హెచ్సిజి అని ఒక బ్లడ్ టెస్ట్ చేస్తాం. సో ఆ వాల్యూస్ అనేది ఎన్ని వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీకి కరెస్పాండ్ అవుతుంది అన్నది మనకి రిఫరెన్స్ వాల్యూస్ మనకి ఆ రిపోర్ట్ లో ఇస్తారు. సో తన పీరియడ్ డేట్ ప్రకారం ఎన్ని వీక్స్ ప్రెగ్నెన్సీ అన్నది మనం క్యాల్కులేట్ చేసుకొని చూసుకొని తర్వాత నెక్స్ట్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ స్కాన్ అన్నది అంటే వయబిలిటీ స్కాన్ అని అంటాం. ఆ స్కాన్ ఎప్పుడు అన్నది మనం డేట్స్ ఇస్తాం అన్నమాట. బట్ ఆ వరకు మనం వెయిట్ చేయం. ఒక్కొక్కసారి ఇన్ కేస్ ఇఫ్ ద పేషెంట్ ఈస్ కంప్లైనింగ్ ఆఫ్ పెయిన్ అబ్డోమెన్ ఆర్ బ్లీడింగ్ ఆర్ స్పాటింగ్ అట్లా ఉంది అనుకుంటే మనం ఆ వయబిలిటీ పీరియడ్ వరకు కూడా వెయిట్ చేయకుండా స్కాన్ చేపించాల్సి ఉంటుంది. బికాస్ వీ హ్యావ్ టు రూల్ అవుట్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మెయిన్ థింగ్ అండ్ మోలార్ ప్రెగ్నెన్సీ అండ్ అబ్నార్మల్ ప్రెగ్నెన్సీ ఏమైనా ఉందా అన్నది రూల్ అవుట్ చేసుకోవాలి. అండ్ సెకండ్ థింగ్ వామిటింగ్, నాసియా అంటే నాసియా ఇస్ నథింగ్ బట్ వామిటింగ్ సెన్సేషన్ కొంతమందికి ఉంటుంది. సో అది చెప్తారు. ఎందుకు అంటే యూజువల్లీ బికాస్ ఆఫ్ ద చేంజ్ ఇన్ ద హార్మోనల్ లెవెల్ యాజ్ సూన్ యాజ్ ద పేషెంట్ బికమ్స్ ప్రెగ్నెంట్, డైజెషన్ అనేది ప్రాపర్ గా అవ్వదండి వాళ్ళకి. సో ఏదైతే ఫుడ్ తీసుకుంటారో అది స్టమక్ లో ఎక్కువ సేపు ఉంటుంది. గ్యాస్ట్రిక్ ఎంప్టింగ్ టైం అని అంట. అంటే ఏదైతే ఫుడ్ స్టమక్ లో ఉంటుందో అది ఇంటెస్టైన్స్ కి మూవ్ అయ్యే టైం అనేది డిలే అవుతుంది బికాస్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ద ప్రొజెస్ట్రాన్ హార్మోన్. ఇట్లాంటి కేసెస్ ఇట్లా ప్రెగ్నెన్సీ ఈ సిమ్టమ్స్ ఎవరైతే చెప్తారో వాళ్ళకి మనం ఏం చెప్తామంటే స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ అంటే ఎవ్రీ 2 to 3 hours కి ఫుడ్ తీసుకోవాలి. తీసుకునే ఫుడ్ లో ఎక్కువ స్పైసీ, ఆయిలీ అండ్ మసాలా, పులుపు ఇవన్నీ తగ్గించుకొని తినాలి అని చెప్తాం.